పెరుగు వల్ల కలిగే బెనిఫిట్స్ తెలుసుకుందాం. నెంబర్ 6, బరువు తగ్గొచ్చు, బరువు పెరగవచ్చు. అవును, పెరుగు సహాయంతో కావాలంటే బరువు తగ్గొచ్చు, అలాగే బరువు పెరగవచ్చు. పెరిగితే బరువు పెరగాలి లేదా తగ్గాలి, ఒక పదార్థంతో రెండు ఎలా జరుగుతాయి? వినియోగించే విధానాన్ని మార్చినప్పుడు జరుగుతాయి. బరువు పెరగాలనుకుంటే ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆవు పాలతో పెరుగు చేసుకొని ఆ పెరుగుని తినాలి. ఒకవేళ మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే డబుల్ టోన్డ్ ఆవు పాలు ఉంటాయి, అవి తీసుకోవాలి. వాటిలో చాలా తక్కువ ఫ్యాట్ ఉంటుంది. డబుల్ టోన్డ్ ఆవు పాల అంటే ఏంటి చెప్తాను చూడండి. పాలు తీసుకొని 2 సార్లు మరిగిస్తే పాలపైన మీగడ పేరుకుంటుంది. ఆ మీగడను తొలగించేసేయాలి. ఇక అందులో ఎటువంటి ఫ్యాట్ ఉండదు. ఆ పాలతో పెరుగు కానీ, మజ్జిగ కానీ, లస్సీ కానీ చేసుకొని తీసుకోవాలి. అయితే ఇలా డబుల్ టోన్డ్ పాల నుండి ఫ్యాట్ ఉండే మీగడ తొలగించి తీసుకుంటే మీరు బరువు తగ్గొచ్చు. బరువు తగ్గాలంటే మీకు మంచి మైక్రోబ్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, కొంచెం తీసుకున్నా కడుపు నిండుగా ఉండేలా చేసే పదార్థం కావాలి. ఈ 3 ఈ పెరుగులో లేదా మజ్జిగతో మీకు లభిస్తాయి. విస్కాన్సిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఒక స్టడీ జరిగింది. ఆ స్టడీలో ఈ లస్సీ మెటబాలిజంని కూడా ఇంప్రూవ్ చేస్తుందని తేలింది. అందుకే ఈ మజ్జిగ లేదా లస్సీలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. పరిగడుపున తీసుకుంటే చాలా మంచిది. దీని నుండి లభించే ప్రోటీన్తో జంక్ ఫుడ్ కన్సంప్షన్ తగ్గుతుంది. అలాగే దీని సహాయంతో డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.